నేను మీ ప్రభావతిని. నేను ఇప్పుడు చేసే వంటకము పాయసము, రవ్వ పాయసం అంటే కొద్దిగా 4 స్పూన్లు నెయ్యి వేసానండి. ఎండు ద్రాక్ష వేసి వేయించుకున్నాను. పక్కన స్టవ్లో వచ్చి వేడి నీళ్ళు, ఇలాచీలు 3 వేసానండి. పాలపొడితో చేస్తున్నానండి నేను. పాలపొడి 4 స్పూన్లు తీసుకున్నాను. కొద్దిగా నీరు. ఈ కప్పుతో 1 కప్పు రవ్వ వేసానండి. ఈ కప్పుతో 1 కప్పు రవ్వ, 1 కప్పు ఇది కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. కొంచెం ఏగుతూ ఉంటుంది. ఒక 5 సెకండ్ ఆపండి. తర్వాత 1 కప్పు సేమియా అండి. కప్పు సేమియా వేసినాక నేతిలోనే అండి కొంచెం ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు తీసుకోండి వేగడానికి. రవ్వ, పచ్చి కొబ్బరి, ఎండు ద్రాక్ష ఇలా ఈ కలర్లో వేగాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ పాలు మరుగుతున్నాయండి. 1 కప్పు సేమియా, పచ్చి కొబ్బరి, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. 1 కప్పు షుగరు కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా మీ స్వీట్ని బట్టి, మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవాలండి. నాకు ఈ మట్టుకు సరిపోతుంది. ఇక్కడ షుగర్ వేసుకున్నాక పాలు అది పాలపొడితో పాలు పెట్టాను కదండి, ఇది మరుగుతూ ఉండాలి. ఇలా పాలు మరుగుతూ ఉండేటప్పుడు అంటే కొంచెం సిమ్లో పెట్టుకుని ఇలా పాలు మరుగుతున్నప్పుడు చక్కెర వేసాం కదండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకునేసి రవ్వ, ఎండు ద్రాక్ష, పచ్చి కొబ్బరి, సేమియా వేయించినాం కదండి నేతిలో, ఇది కొద్దిగా ఇలా వేసేసి గడ్డలు కట్టకుండా ఇలా మెల్లగా స్మూత్గా తిప్పాలండి. ఇలా ఒక 10 మినిట్స్, కొంచెం 10 మినిట్స్ తిని ఇలా వదిలేదే. ఇలా దగ్గరికి వచ్చేసిందండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మిల్క్ మేడ్ అండి. ఒక 2 స్పూన్స్ వేసేసి స్టవ్ కట్టేయాలండి. మిల్క్ మేడ్ వేసినాక ఇలా మంచిగా సెట్ అయిపోతుందంటే ఈ రకంగా సెట్ అయిపోతుంది. ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా ఇలా చాలా బాగా ఉంటుందండి. నేను చేసిన ఇలా సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు 1 కప్పు సేమియా, కప్పు రవ్వ, ఎండు ద్రాక్ష, పచ్చి కొబ్బరి ఇవన్నీ సమానంగా వేసుకొని చక్కెర, షుగర్ వేసుకుంటే స్వీట్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా బాగుంటుందండి. ఇలా ఉంటే ఇలాంటి వంటకాలు ఇంకా నన్ను ఆదుకోవాలా, చేయాలా అని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.